హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే చింత చిగురు పప్పు అండి. చూడండి, పుల్ల పుల్లగా కారంగా తినాలి అనుకున్న వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుందండి. పాతకాలంలో చింత చిగురుతో ఎక్కువ కర్రీస్ చేసేవాళ్ళు. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనం ఈ రోజు ఈ చింత చిగురు పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకోసం నేను ఇక్కడ ఒక బౌల్ నిండుగా చింత చిగురు తీసుకున్నాను. ఈ చింత చిగురుకి ఫస్ట్ మనం ఇక్కడ ఆకుల్ని సపరేట్ చేసుకోవాలి. కాడలతో వేసుకున్నామంటే పప్పులో మనకి కాడలుగా ఉంటాయి. కాబట్టి ఇలా ఆకులను ఒకటే ఎంచుకుని కాడల్ని పడవేసుకోవాలి. ఇలాగే మనం తీసుకున్న చింత చిగురికి అంతా ఆకుల్ని సపరేట్ గా కాడల్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా అంతా కాడలు తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవడానికి ఒక స్ట్రైనర్ తీసుకున్నాను. స్ట్రైనర్ లో అయితే మనకి ఆకు కింద పడిపోకుండా నీట్ గా వాష్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్ట్రైనర్ లో ఇప్పుడు మనం ఒలుచుకున్న ఆకుని వేసుకోవాలి. వేసుకుని దీన్ని వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా చింత చిగురుని నీట్ గా వాష్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అందులో నేను ఈ సైజ్ బౌల్ నిండుగా కందిపప్పు తీసుకున్నానండి. ఈ కందిపప్పు వెయిట్ 150 గ్రామ్స్ ఉంటుంది. నేను తీసుకున్న చింత చిగురికి ఇంత కందిపప్పు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి. ఇట్లాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. పప్పు ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి కాబట్టి నేను ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని ఇలా ఇంచి వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే డైరెక్ట్ గా చింత చిగురు వేయకూడదండి. ఇప్పుడు చింత చిగురు వేయడం వల్ల పప్పు మనకి సరిగ్గా ఉడకదు. కాబట్టి మనం ఫస్ట్ పప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టుకుని మనము ఒక 4 విజిల్స్ వచ్చే వరకు నీట్ గా పప్పుని ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు 4 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కాసేపు విజిల్ పోనివ్వాలి. చూడండి, నేను ఇక్కడ కాసేపు తర్వాత విజిల్ పోయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. నాకు విజిల్ అంతా పోయిందండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను మూత తీస్తున్నాను. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని ఇప్పుడు ఇందులో వలుచుకుని వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, ఆ చింత చిగురుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ చింత చిగురు వేసేసుకున్న తర్వాత ఎక్కువసేపు మనం చింత చిగురుని కుక్ చేయని అవసరం లేదు. ఎందుకంటే చింత చిగురు మనకి చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ ఇలా నీట్ గా ఉడికించుకున్న తర్వాత మనకి చింత చిగురు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వెనుపుకోవడానికి ఇలా నేను పప్పు వెనుపుకునే ముద్దకం తీసుకుని వెనుపుకుంటున్నాను. దీన్ని మెత్తగా మనము పప్పు వెనుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి పప్పు మెత్తగా బాగా మెదిగింది కదా. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుని దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. అందుకోసము గ్యాస్ పైన ఒక బాండలు పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచుకుని వేసుకోవాలి. వేసుకుని ఈ పోపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇక్కడ మనకి వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మెత్తగా వేయించి పెట్టుకుని ఉన్న పప్పు ఉంది కదా, ఆ పప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. పప్పు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి చింత చిగురు పప్పు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు కూడా ఇలాగే చింత చిగురు పప్పుని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ for watching.